కనీసం ఒక 6 సంవత్సరాల నుంచి అసలు పోనీయట్లేదు, మనిషిని కూడా పోనీయట్లేదు. తేనంతా పడా ఉన్నది. గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ఓటేయలేదనే కారణంతో నన్ను బాగా ఇబ్బంది పెడతారు. ఇక్కడ నా తోటి రైతులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. అదే విషయంలో ఎలక్షన్ వచ్చినప్పుడల్లా మాకు భయం అవుతూ ఉంటుంది. ఎలక్షన్ వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ నాయకులు. 2 పార్టీల నాయకులు కూడా కలిసి ఇబ్బంది పెడుతున్నారు. మేము పంట పండించుకునే పరిస్థితి లేదు. ఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఎస్సీ వాళ్ళు ఉన్నారు, బీసీ వాళ్ళు ఉన్నారు. అందరూ ఎవరు పంట పండించుకునే పరిస్థితి లేదు. మమ్మల్ని కనీసం గొడ్లను కూడా మేపుకొనియకుండా వాళ్ళే మేపుకుంటున్నారు. దానికి మేము అధికారులకు కూడా తెలియజేయటం అయినది. ఎంఆర్ఓ గారి చుట్టూ పోయాము, మంత్రి గారికి చెప్పాము. ఎంఆర్ఓ గారికి మంత్రి గారు కూడా చెప్పాడు. ఆర్డీఓ గారిని అందరిని పోయి చూసి రమ్మన్నాడు. వాళ్ళు ఒక సర్వేని ఒకరిని పంపించారు. వాళ్ళు వచ్చారు, సర్వే చేసుకొని పోయారు. కనీసం మాకు ఆ కాపీ ఇవ్వమన్నా కానీ ఇవ్వలేదు. నేను ఎంఆర్ఓ గారి కాడికి మళ్ళీ వెళ్ళాను. వెళ్తే నువ్వు అసలు మా ఆఫీస్కే రావద్దు అన్నాడు ఎంఆర్ఓ గారు. నువ్వు అక్కడే పంచాయతీ చేసుకో, మా ఆఫీస్కి రావద్దు, నువ్వే ఏదో నీదే నాట తప్పు, నేను వాళ్ళని అడిగినా చెప్తున్నాడు ఎంఆర్ఓ గారు. కనీసం ఇక్కడికి వచ్చి మా సమస్య తీర్పు చేయమని నేను ఎంత బతిలాడినా కానీ అసలు ఇంతవరకు రాలేదు. 6 నెలల నుంచి తిరుగుతున్నా నేను ఎంఆర్ఓ గారి చుట్టూ. ఈ ఏడు దాకా నా కాడికి రాలేదు. ఈలోపు మంత్రి గారు మాకు ఒక రోడ్డు శాంక్షన్ చేశాడు. ఆ రోడ్డు ఇటు నుంచి కాకుండా మాకు ఈ రూట్ కాకుండా వేరే రూట్ నుంచి అటైతే ఇంకొక 50 మంది రైతులకి ఉపయోగపడుతుందని అటు నుంచి ప్రపోజల్ పెట్టినాము. అది కావట్లేదు, ఇది కావట్లేదు. మేము రైతులు అందరం ఇబ్బంది పడుతున్నాం. దారి బంద్ చేసిన వాళ్ళకి ఉన్నది. కూసు సతీష్ అనే అతను బంద్ చేస్తున్నాడు నన్ను దారి. కూసప్పారావు గారు దానికి సపోర్టు. ఆయన గారు వాళ్ళ తమ్ముడితో బంద్ చేపించిండు. ఇవాటి దాకా నన్ను అందులో నుంచి దారి పోనీయట్లేదు. వాళ్ళ తమ్ముడు అంటే ఎవరు అది కూడా చెప్పండి. కూసు మల్సురయ్య కొడుకు సతీష్, అతనితో బంద్ చేపించారు. ఇది 6 సంవత్సరాల నుంచి అసలు నన్ను మనిషిని కూడా పోనీయట్లేదు. దమ్మాయిగూడెం గార్లపాటి సత్యనారాయణ నా పేరు. నేను ఒక రైతుని. నాకు 8 ఎకరాలన్నర భూమి ఉన్నది. అటు భూమి ఒక 6 సంవత్సరాల నుంచి దారి పోనీయట్లేదు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ రాగానే ఓటేయలేదని దారి బంద్ చేశారు. అది ఎవరు? కూసు సతీషు, సన్నాప్ మల్సురయ్య. దీనికి సపోర్టు కూసప్పారావు గారు. ఆయన మాజీ సర్పంచి. ఆయనతో బంద్ చేపిస్తున్నాడు. ప్రతిదానికి ఆయనే అడ్డపడుతుండు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి బనాయించి వాళ్ళని పక్క కూకోబెడతాండ్రు. ఏ రైతుని కూడా ముందుకు రానియట్లేదు. నన్ను ఒక్కడిని ఒంటరి చేసి ఇది చేస్తున్నారు. బాగా వచ్చిన రైతునల్లా తీసుకుపోయి ఇంటికి తీసుకుపోయి బెదిరియటం అట్లా కూడా చేస్తున్నాడు. నేను తట్టుకోలేక ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయా. ఎంఆర్ఓ గారు నాకు ఏం న్యాయం చేయలేదు. మంత్రి గారి దగ్గరికి పోయా. మంత్రి గారు చెప్పాడు ఎంఆర్ఓ గారికి ఇది పరిష్కారం చేయమని చెప్పాడు. అయినా ఈ ఏడు దాకా ఏమీ లేదు. నేను 4 సార్లు తిరిగినా కానీ ఎంఆర్ఓ గారు పట్టించుకోలేదు. లాస్ట్కి ఒకసారి నువ్వు నా ఆఫీస్కే రావద్దాను, నేను మందాకి సస్తా అని బెదిరిస్తే నన్ను నా ఆఫీస్కే రావద్దు, నువ్వు అక్కడ పంచాయతీ చేసుకోపో అని బెదిరించిండు నన్ను. నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పోలేదు. ఇప్పుడు మీడియాకి నేను మాట్లాడుతున్నా. శేఖరండి నా పేరు. దమ్మాయిగూడెం తిరుమలాయపాలెం మండలం. ఇక్కడ దమ్మాయిగూడెంలో ఉన్న కొన్ని రాజకీయ కారణాల వల్ల ఇరు పార్టీలు గత 40 సంవత్సరాల నుంచి ఈ రైతులకి వెళ్ళే దారి బంద్ చేయటం, ఈ ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి వాళ్ళు భయపడుకుంటూ వెళ్ళటం ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు గతంలో ఈ 35 సంవత్సరాల నుంచి దారి ఏదైతే 2 తరాల నుంచి నడిచే దారి ఇది కేశవపురం నుంచి దమ్మాయిగూడెంకి గతంలో ఈ రోడ్డు లేదు. రోడ్డు మార్గం లేనప్పుడే వాళ్ళు ఈ దారి నుంచి దమ్మాయిగూడెం వచ్చేవాళ్ళు. ఏదైనా రైతువారిగా కానీ లేకపోతే ఏదైనా బస్సు ఎక్కాలన్నా ఆ రోజుల్లో రోడ్డు లేదు కాబట్టి కేశవపురానికి ఈ విధంగానే వాడేవాళ్ళు. ఆ తరుణంలోనే గతంలో ఈ పెద్దలు ఏదైతే ఉన్నారో అప్పటి తరం సంబంధించిన వ్యక్తులు ఒక రాజీ మార్గంగా ఈ రోడ్డు కోసం అని కొంత కేటాయించడం జరిగింది. అంటే పట్టా భూములోనే కానీ రైతులందరికీ ఉపయోగపడే విధంగా. అంటే కొంత మా భూములు కూడా కొంత దీంట్లో సుమారుగా మాది కూడా 11 ఎకరాల చిల్లర ఉంది. మా పెదనాన్నగారు వాళ్ళు కూడా సుమారుగా 18 గుంటలు 16 గుంటలు వాళ్ళు కూడా దారి కోసం పై రైతుల కోసం ఇచ్చారు. దాని కింద దొండేడు సచివాలయం అంటే ఉన్న వెంకటప్పయ్య గారి భూమి అది. తర్వాత ఈ దొండేడు సచివాలయం గారు కూడా కొంత భూమి 10 గుంటలు సుమారుగా ఇవ్వడం జరిగింది. దానిపైన మళ్ళీ కూసప్పారావు గారు కూడా ఇవ్వడం జరిగింది.
ఆ ఇచ్చినటువంటి దారి మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. వాళ్ళు మంగళగిరి కంప వేసుకోవడం జరిగింది 2 గేట్లకి. మధ్యలో ఉన్న దారి పైకి వచ్చేసరికి ఈ మల్సూరయ్య గారు అనే వాళ్ళు దారి పనిచేయడం జరిగింది. అది ఈ సత్యనారాయణ గారికి వీళ్ళకి ఈ పార్టీల పరంగా పక్కన పెడితే అవతల రైతులు ఎంత నష్టపోతున్నారు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఆ రైతులు ఇవాళ మొత్తం బీళ్లకు వదిలిపెట్టుకున్నారు. ఈ మార్గం కాకుండా ఇంకా వేరే ప్రత్యామ్నాయ మార్గం వెతుకుదామని ఈ తరుణంలో మాకు మంత్రి గారు ఒక లింక్ రోడ్డు దామేగడ నుంచి కేశవపురం లింక్ రోడ్డు వేయడం జరిగింది. ఈ లింక్ రోడ్డు వల్ల మన బల్సుకుంట చెరువు దగ్గర నుంచి కనుక తీయగలిగితే ఈ ఎస్సీలకు ఇచ్చినటువంటి గతంలో అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చారు. సుమారుగా ఒక 20 మంది రైతులు ఉన్నారు. బీసీలకు ఒక 6 ఎకరాల చిల్లర వాళ్ళకు ఉంది. అలా కాకుండా ఈ ముచ్చగాళ్ళకు కూడా ఆడ చెరువుకు పోవడానికి కూడా దారి లేదు. వాళ్ళు ఒక 20 మంది చెరువు మీద ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళందరికీ అటు పోవడం వల్ల అటు పట్టా ల్యాండ్లు ఉన్న వాళ్ళకు కూడా ఒక 20 ఎకరాలు సుమారుగా ఉంది. మనకు ఆ రోడ్డు రావడం వల్ల కేశవపురానికి అందరు రైతులు స్వచ్ఛందంగా రోడ్డు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఈ రోడ్డు కనుక తీస్తే రవాణా సౌకర్యం పెరుగుతుంది, అలానే గ్రామ అభివృద్ధి కూడా జరుగుతుంది. ఏదైనా కనెక్టివిటీ ఉంటేనే రోడ్డు రవాణా వ్యవస్థ ఉంటేనే ఆ వ్యవస్థ ఊరు బాగుపడటానికి ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ దారిని మాకు ఉన్న రైతులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇప్పుడు మీడియా ముఖంగా అందరూ మీకు చెప్పారు ఏ రైతు ఉన్నారో మీరు స్వచ్ఛందంగా ఇస్తామని. దీనికి ఉన్న ముందు రైతులు కూడా కూసు వెంకటేశ్వర గారు కావచ్చు, కూసు నాగేశ్వరరావు గారు కావచ్చు, వాళ్ళు కూడా ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళని కూడా మేము మీడియా ముఖంగా ప్రాధాయపడుతున్నాం. ఒక 60-70 అడుగులు మీరు కూడా మాకు రోడ్డుకి ఇవ్వగలిగితే మీ ఊరు చాలా రోడ్డు వాడడం వల్ల అందరికీ ఉపయోగపడుతుంది. ఆ రైతులు 50 ఎకరాలు అవుతుంది. తర్వాత ఉన్న 50 ఎకరాలు కూడా మీదే కాబట్టి మీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అది వాళ్ళు ముందుకొచ్చి మాకు సహకరించాలని, ఈ గ్రామాభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. మాకు సీలింగ్ ల్యాండ్ ఉందండి. మరి మాకు దారి లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. దగ్గర 15 ఎకరాలు పక్కన నా పట్టా ఉంది. దారి లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇన్ని రోజుల నుంచి చాలా కష్టం అవుతుంది. కొన్ని భూములు పడాబడి ఉంది, వ్యవసాయం చేసుకోలేకపోతున్నాం. ఇట్లా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎన్ని రోజుల నుంచి ఎట్టపోతారు? దగ్గర 30 సంవత్సరాల నుంచి ఎట్లే పోతున్నాం. ఎట్టపోతారు? ఇబ్బంది పడి కూడా పోతున్నాం. మధుగడ పోవటానికి కూడా పోయే పరిస్థితి లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. పంటలు కూడా పండుతలేదు. పడాబడ్డాయి. మీరు వచ్చి అక్కడ వచ్చి చూసుకున్నా కూడా అన్ని పడాబడే ఉన్నాయి. భూములు ఒక 5-6 ఎకరాల దాకా. మాకు దారి ఇప్పియండి. అధికారులు దారి ఇప్పియండి.